10 ఏళ్లలో 3 సినిమాలు. 3 డిఫరెంట్ ఇన్ ఎ వే. 'ఎవడే' వెరీ సాటిస్ఫైయింగ్ ఫిల్మ్. తర్వాత 'మహానటి' బయోపిక్స్‌లో ఒక క్లాసిక్. 'కల్కి' ఆబ్వియస్‌లీ ఇప్పుడు పెద్ద కమర్షియల్ సక్సెస్. 'ఎవడే' అప్పటికి 10 సంవత్సరాల్లో చాలా మారినాయి. మీరు మారారు, యాక్టర్స్ మారారు, అన్నీ మారారు. అన్నిట్లకంటే చూస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో 'నాని' అండ్ 'విజయ్ దేవరకొండ' పెద్ద రైవల్స్ కింద అయిపోయారు. ఐ డోంట్ నో వై. అసలు ఫ్యాన్స్ అందరూ కొట్టేసుకుంటున్నారు. మీరు ఐ డోంట్ నో ఎంతవరకు ఫాలో అవుతారో మీరు. వాజ్ ఇట్ లైక్ లాస్ట్ టైమ్ ఎలా ఉండేది అప్పుడు? ఎలా ఉండేది? ఇప్పుడు చేయగలిగితే చేయగలుగుతారా ఆ 2 సినిమాలు? అదే అంటే మొన్న ఈ వీడియో పెట్టాము. అంత రీయూనియన్ లాగా అంత సినిమా చూసినప్పుడు. దాని తర్వాత చూసా అపారెంట్లీ ఫ్యాన్ వార్స్ ఉండే ముందు అని. నాకు నానికి విజయ్కి ఫ్యాన్ వార్స్ అంత తెలీదు. అండ్ అప్పుడు బిగినింగ్‌లో నాని చాలా సపోర్టివ్ ఉండే విజయ్కి. ఐ రిమెంబర్ లైక్ ప్రతి సీన్ వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటే విజయ్ సీన్ నాని హెల్ప్ చేస్తుండే. ఐ థింక్ దట్ నాని ఆల్సో బై డిఫాల్ట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సచ్ easy going people, both very ambitious obviously, but very easy going and happy people. They'll anta, yeah, so that was one. And ఇప్పుడు మళ్ళీ చేయాలంటే చేయగలుగుతామంటే ఐ డోంట్ థింక్ లైక్ దిస్ ఫర్ షూర్. ఇప్పుడున్న మైండ్ సెట్ 3 సినిమాల తర్వాత ఇప్పుడు 4th సినిమా ఎవడేలా తీస్తే ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ కమ్ అవుట్ లైక్ దిస్. మేబీ టెక్నికలీ ఇట్ మైట్ బి బెటర్, మేబీ ఇట్ మైట్ బి స్మూతర్, బట్ కొన్ని రానెస్ ఉంటాయి, అది వస్తుందో లేదో తెలీదు. అప్పుడు చాలా యంగ్ ప్లస్ దట్టు సినిమా ఇండస్ట్రీకి రావాలి, మనం ఏదో ప్రూవ్ చేసుకోవాలని జీల్ ఒకటి ఉంటుంది. అయినా ఈ రిస్కీ లొకేషన్స్ ఇవన్నీ వెళ్ళి చేయగలిగారు, సక్సెస్ కొట్టారు. మళ్ళీ తర్వాతకి ఎందుకని ఆ న్యాచురల్ లొకేషన్లో చేయకుండా అన్ని సెట్స్ మీద డిపెండ్ అయ్యారు? చాయిస్ అంటే సినిమా బట్టి. ఇంకా అంటే నాకు దాని తర్వాత చాలా చేయాలనిపించిన సినిమా 'మహానటి' అని, దానికి సెట్లు అవసరం. దాని తర్వాత చాలా చేయాలనిపించిన సినిమా 'కల్కి', దానికి ఆబ్వియస్లీ ఇంకా సెట్స్ అవసరం. సో ఐ థింక్ స్టోరీ బట్టి. ఇంకా ఇట్స్ నాట్, ఐ మీన్ వుడ్ లవ్ టు ట్రావెల్. అంటే న్యాచురాలిటీకి మీరు అప్పుడు చేసిన దానికన్నా గ్రాఫిక్స్లో వీటిలో సెట్లో చేసిన దానికి అంటే స్టోరీ ఫీల్ అయింది అంటే స్టోరీ డెఫినెట్లీ. ఇప్పుడు దీనికి స్టోరీ అండ్ ఆల్సో అప్పుడు మీరు చెప్పినట్టు చాలా యంగ్. సో అప్పుడు నేను మా టీము నాని పదండి ఇప్పుడు హిమాలయాలకు వెళ్దామంటే అందరూ యా అన్నారు. ఇప్పుడు నానికి వెళ్దామంటే ఇప్పుడు చాలా డౌట్లు ఉంటాయి. ఇప్పుడు ఒప్పుకోరేమో. సో థింక్ ఆ యూత్ ఆల్సో వాజ్ అ బిగ్ ఫ్యాక్టర్.